మరో వారం రోజుల్లో బంగ్లాదేశ్ తో ప్రారంభం కానున్న 3 టీ20ల సిరీస్ కు భారత జట్టు ఖరారైనట్టు తెలుస్తోంది. సీనియర్లను కొనసాగిస్తూ యువకులకు మరోసారి సెలెక్టర్లు పెద్దపీట వేసినట్టు సమాచారం. టీమిండియాలోకి రీ-ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న ఇషాన్ కిషన్ కు నిరాశ మిగలనుంది. ప్రముఖ జాతీయ మీడియా అందించిన నివేదిక ప్రకారం సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో 15 మందితో కూడిన భారత జట్టును సెలెక్టర్లు ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. రిషబ్ పంత్ కు విశ్రాంతి ఇవ్వడంతో వికెట్ కీపర్లుగా సంజు శాంసన్, జితేష్ శర్మ చోటు దక్కించుకున్నారు. శుభ్మన్ గిల్ కు రెస్ట్ ఇవ్వడం, ఇరానీ కప్ లో రుతురాజ్ గైక్వాడ్ బిజీగా ఉండటంతో అభిషేక్ శర్మకు ఓపెనర్ గా చోటు దక్కింది. ఓపెనర్లు అభిషేక్, యశస్వి జైస్వాల్ ఎంపికయ్యారు. బ్యాకప్ ఓపెనర్ గా ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్ గా శాంసన్ సెలెక్ట్ అయ్యాడు. ఆల్ రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, శివం దుబేతో పాటు తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి చోటు దక్కించుకున్నాడు. జింబాబ్వే టీ20 సిరీస్ కు నితీష్ ఎంపికైనప్పటికీ గాయం కారణంగా వైదొలగాల్సి వచ్చింది. శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్ సమయానికి నితీష్ పూర్తిగా కోలుకోలేదు. ఇటీవల పూర్తి ఫిట్నెస్ సాధించి దులీప్ ట్రోఫీలో ఆడాడు. దాంతో బంగ్లాతో టీ20 సిరీస్ కు నితీష్ కు సెలెక్టర్లో అవకాశం ఇచ్చారు. కేకేఆర్ పేసర్ హర్షిత్ రాణాకు కూడా చోటు దక్కింది. హర్షదీప్ సింగ్, అవేష్ ఖాన్లతో హర్షిత్ ఫాస్ట్ బౌలింగ్ బాధ్యతలు అందుకున్నాడు. అక్టోబర్ 6 నుంచి బంగ్లాదేశ్ తో భారత్ 3 టెస్టుల సిరీస్ ఆడబోతోంది.